నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 18 ఫిబ్రవరి 2026 నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. 93.95 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 16 స్టాక్స్ లూజర్స్గా ఉంటే 33 స్టాక్స్ గెయినర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇక్కడ అరెస్ట్ అయిపోయింది అరౌండ్ 695 లెవెల్ తర్వాత. అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ మూమెంటం. అయితే ఇప్పుడు మైల్డ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అరౌండ్ 730 నుంచి 735 మధ్యలో. ఇది క్రాస్ అయితే మాత్రం ఒక మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై చాలా దూరంలో ఉంది, 770 దగ్గర ఉంది. ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో స్ట్రాంగ్ మూమెంటం హెచ్డిఎఫ్సి లైఫ్. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో కూడా ఒక భారీ ర్యాలీ లాంటిదే చూసాం ఈరోజు. టాటా స్టీల్ లాస్ట్ 2-3 డేస్ని హైని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. దీంట్లో కూడా ఒక పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు. ఐటీసీ లోయర్ లెవెల్లో 310 ఆర్ 315 ఆ లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ బేసింగ్ ఫామ్ అయింది. అక్కడి నుంచి ర్యాలీ వెళ్తుంది. లాస్ట్ 3 డేస్ స్ట్రాంగ్ క్యాండిల్స్ మొమెంటం వైజ్గా ఉన్నాయి. దీంట్లో ఒక చిన్న ర్యాలీ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, నెస్లే ఇండియా, M&M, గ్రాసిమ్ వీటన్నిటిలో కూడా ఈరోజు పాజిటివ్ మూమెంటం చూస్తే లూజర్స్లో ఉన్న స్టాక్స్లో ఓఎన్జీసీ టాప్లో ఉంది. సో ఇది ఓఎన్జీసీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పెద్దగా రికవరీ లేదు, వీక్నెస్సే కనపడుతుంది స్టాక్లో. అదేవిధంగా ఐటీ స్టాక్స్లో విప్రో వీక్గా కనిపించింది. ఇన్ఫోసిస్ కూడా వీక్గానే ఉంది. దెన్ ఎటర్నల్, అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహేంద్ర, ఎస్సీఎల్ టెక్, ఐటీ స్టాక్స్లో మళ్ళీ వీక్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. 1-2 రోజులు కొంచెం ర్యాలీ లాగా వచ్చినా కానీ అది సస్టైన్ కాలేదు, ఫర్దర్గా వీక్ అవుతూనే ఉంది. నెక్స్ట్ మనం నిఫ్టీకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో లాస్ట్ 3 డేస్ నుంచి ర్యాలీగా వెళ్తుంది. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ర్యాలీ వెళ్తుంది. నేను నిన్న వీడియోలో అనుకున్నాం మనం 25,720 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే నెక్స్ట్ 25,896 వరకు వెళ్ళొచ్చని. సో ఈరోజు చూస్తే మనకి ఆల్మోస్ట్ 25,820 దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడైతే 720 క్రాస్ అయి సస్టైనబుల్గా ఉందో అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. మోరోవర్ ఈరోజు మనకి 50 DMAని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు ఇండెక్స్లో. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి 25,896 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అండ్ దానికన్నా పైకి వెళ్తే మాత్రం 26,090ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అయితే మనం గతంలో అనుకున్నగా 25,720 మన కీ లెవెల్. ఇప్పుడు కీ లెవెల్ మారుతుంది. డే క్లోజింగ్ మనకి కీ లెవెల్ కన్నా పైన అయింది విత్ మొమెంటం క్యాండిల్తోని. సో మనం కీ లెవెల్ని మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 25,535. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. సో దీనికి 2 సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ ఆల్మోస్ట్ దీనికి దగ్గరలో ఉంటుంది. అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దగ్గర, అంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా స్లైట్లీ కింద పెట్టుకున్నాం. అండ్ ఈ బిగ్ బార్ ఏదైతే ఉందో లాస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చిన ఒక ర్యాలీ, దానికి పివోట్ లెవెల్ కూడా ఇదే అవుతుంది మనకి. సో ఇవన్నీ కూడా ఒక సిగ్నిఫికెన్స్గా సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తాయి మనకి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు నిఫ్టీలో. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే మనకి ఒక పాజిటివ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. ఏదైనా ఇంట్రాడే డిప్స్ వచ్చి 25,720 కన్నా కిందకు వచ్చి 25,680. సో 680, 720 ఒక 40 పాయింట్స్ జోన్ అది. ఆ జోన్లోకి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈరోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. సో ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటమే కనపడుతుంది. అయితే ఆల్మోస్ట్ మనం హై దగ్గర క్లోజ్ అయ్యాం. 61,550, 61,427 నుంచి 61,760 ఈ జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఈ జోన్లోకి వచ్చాం. ఇక్కడ చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. అయితే ఆ ప్రాఫిట్ బుకింగ్ మనకు ఒక అవకాశం ఇవ్వచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 61,160 ఆర్ 150 మనకి మంచి టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 60,950 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 61,170 అండ్ 60,950 ఈ 2 మనకి లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ ఒకటి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు 61,760 నుంచి 62,000 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మన లాంగ్స్ని కొంతవరకు అక్కడ ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 73 ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 65, షార్ట్ కవరింగ్ లో 44, లాంగ్ అన్వైండింగ్ లో 29 స్టాక్స్ కనపడుతున్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది లాంగ్ బిల్డప్ లో ఓఎన్జీసీ కనిపించింది. కాకపోతే టెక్నికల్ గా చార్ట్ చూసినప్పుడు ఇది చాలా వీక్ గా ఉంది, దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. ఓవరాల్ గా ఐటీ ప్యాక్ వీక్ ఉన్నా కానీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతున్నాయి. దాంతో పాటుగా శ్రీ సిమెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతున్న స్టాక్స్ లో ఉంది. ఓవరాల్ గా మనకి మార్కెట్ ని నిఫ్టీని లీడ్ చేస్తున్న స్టాక్స్ లో ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, దాంతో పాటుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇక్కడ చూస్తే మనకి లాంగ్స్ బిల్డప్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ స్టాక్స్. ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం. దాంతో పాటుగా ఎల్టీఐఎం, ఆస్ట్రాల్ వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో వారీ ఎనర్జీ, బిఎస్సి, ప్రీమియర్ ఎనర్జీస్, తర్వాత హిందుస్థాన్ జింక్, ఏబీబీ, ఫెడరల్ బ్యాంక్, పాలసీ బజార్, స్విగ్గీ, ఎంసీఎక్స్ వీటిలో కొంత వీక్నెస్ కనపడతా ఉంది. షార్ట్ కవరింగ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టాప్ లో ఉంది, అదేవిధంగా ఐటీసీ మనం గతం ఇందాక అనుకున్నట్టుగానే ఐటీసీలో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఐఆర్సిటీసీ, ఆర్బిఎల్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టోరెంట్ పవర్, గోద్రేజ్ ప్రాపర్టీస్, దివీస్ ల్యాబ్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ కనపడుతుంది. కొంచెం డౌన్ అయిన తర్వాత రికవరీలో ఉన్న స్టాక్స్ అవి. సో వీటిలో నుంచి ఏ స్టాక్ అయినా మనం తీసుకొని ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవాలి. ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పకుండా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో ఏ స్టాక్ తీసుకున్నా కానీ ఒక స్టాక్ సెలెక్షన్ కోసం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ప్రకారం మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా కానీ టెక్నికల్గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.